మిడ్‌నైట్ 1 అవుతున్నా కూడా నేను అన్నీ ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని, ప్యాక్ చేసి పక్కన పెట్టేస్తున్నాను. బికాజ్ ఒకటి మిస్ అయినా కూడా మళ్ళీ మనం ఇక్కడి నుంచి యూఎస్ఏకి పంపించాలి అంటే అది ఇంపాసిబుల్ కదా! సో, అందుకనేసి నైటే ఓపిక చేసేసుకొని అన్నీ ప్యాక్ చేస్తున్నాననమాట. సో, ఫ్యాబ్రిక్ దగ్గర నుంచి ఒక అవుట్‌ఫిట్ మొత్తం డిజైన్ చేసి దాన్ని అలా చూస్తూ ఉంటే ఎక్కడో స్టార్ట్ అయ్యి, ఎక్కడో ఎండ్ అయిన ఫీలింగ్ వస్తుందనమాట నాకు. ఫైనల్ అవుట్‌పుట్ చూస్తూ ఉంటే ఏదో తెలియని హ్యాపీనెస్ ఉంటుంది. అండ్ ఆల్సో సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది. సో, ఇక్కడైతే అన్నీ ప్యాకింగ్ స్టార్ట్ చేసేసాననమాట. ఒక్కొక్క డిజైన్ అన్నీ నీట్‌గా ప్యాకింగ్ చేసి ప్రాపర్‌గా అన్నీ సెపరేట్‌గా పెట్టేసాను. సో, ఈజీగా ఉంటుంది కదా! నాకు కూడా అన్నీ బిఫోర్ నోట్ చేసేసుకుంటాననమాట. ఏవేవి సెండ్ చేస్తున్నాను అని చెప్పి. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ ప్యాకింగ్ చేసేవాళ్ళొచ్చి అన్నీ నీట్‌గా ప్రాపర్ ప్యాకింగ్ చేసేసుకొని వాళ్ళు తీసుకెళ్ళిపోతారు. స్టార్టింగ్ క్రియేట్ చేసేటప్పుడు చాలా టెన్షన్ ఉంటుందనమాట. టైంకి అయిపోతుందా అని చెప్పి. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఇలా డిస్పాచ్ చేసేటప్పుడు అప్పుడే అయిపోయాయా అనేసి అనిపిస్తది. ఫస్ట్ టైం చూస్తున్నవారు లైక్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ ఫర్ వాచింగ్.